ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేటప్పటికి ఇంగ్లీష్‌లో ప్రాంప్ట్ ఇవ్వడం రాని వాళ్ళు తెలుగులో ప్రాంప్ట్ ఇవ్వచ్చు. మీరు ఒకవేళ తెలుగు టైప్ చేయడం రాకపోయినా వాయిస్ రూపంలో ప్రాంప్ట్ ఇవ్వచ్చు. ఇదే కాదు ఇంకా చాలా మెథడ్స్‌లో మనం ప్రాంప్ట్ ఇవ్వచ్చు. ప్రతీదీ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అలాగే ఈ వీడియోకి మన టార్గెట్ 1000 లైక్స్. ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. కామెంట్ రూపంలో ఈ వీడియో మీకు నచ్చిందా, నచ్చలేదా అన్నది కామెంట్ చేయండి. ఫస్ట్ నేను తెలుగు టైప్ చేయడం కోసం చాట్‌జీపీటీ వెబ్‌సైట్‌లోకి వచ్చాను. మీరు ఖచ్చితంగా మీ జీమెయిల్ ఐడీతో లాగిన్ అవ్వండి. నేను ఆల్రెడీ లాగిన్ అయ్యా. నెక్స్ట్ ఇక్కడ ప్రాంప్ట్ టైప్ చేస్తున్నాను. ప్రాంప్ట్ కూడా నా రిఫరెన్స్ ఇమేజ్ మీద రన్ అవ్వాలి. ఫస్ట్ నేను ప్రాంప్ట్ టైప్ చేసిన తర్వాత నా ఫోటో అప్లోడ్ చేస్తా. ఈ ఇమేజ్‌లో ఉన్న ఇలాగ మనం ఇంగ్లీష్‌లో తెలుగు అయినా టైప్ చేయొచ్చు. డైరెక్ట్‌గా తెలుగు లాంగ్వేజ్ కూడా ఇచ్చేయొచ్చు. నేను దాని గురించి కూడా చెప్తా. ఫస్ట్ నేను ఇంగ్లీష్‌లో తెలుగు టైప్ చేస్తున్నా. ఈ ఇమేజ్‌లో ఉన్న నేను ఒక టెంపుల్ ముందు ఉండి వ్లాగ్ చేస్తున్నట్టుగా కావాలి. నా డ్రెస్ వైట్ ఖద్దర్ షర్ట్ అండ్ వైట్ పంచా. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ దగ్గరకు వస్తున్నా. బ్యాక్గ్రౌండ్ జనాలు నడుస్తూ అలాగే టెంపుల్ అండ్ ట్రీస్ కూడా కనబడాలి. ఈ ఇమేజ్ ఒక సినిమాటిక్ లుక్ లో ఉండాలి. ఒక ఏఐ ఇమేజ్ లాగా ఉండకూడదు. నెక్స్ట్ ఇమేజ్ సైజ్ వచ్చేటప్పటికి ఇమేజ్ రేషియో 16:9. నేను ప్రీవియస్ వీడియోలో పర్ఫెక్ట్ ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలి అని వీడియో చెప్పాను. మీకు ఆ వీడియో చూడాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన లింక్ ఇస్తాను. ఇక్కడ క్లిక్ చేసి ఆ వీడియో చూడండి. అసలు మనం ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలి అంటే ప్రతిదీ డీటెయిల్గా ఇవ్వాలి. ఒక టెంపుల్ ముందు నేను ఉండి వ్లాగ్ చేస్తున్నట్టుగా కావాలి అన్న. అలాగే ఇక్కడ నా డ్రెస్ మెన్షన్ చేశా. మీరు డ్రెస్ మెన్షన్ చేయలేదు అనుకోండి, మీ డ్రెస్ ఏదొచ్చుద్దో మనమే చెప్పలేం. అలాగే నాకు బ్యాక్గ్రౌండ్ ఏముండాలి అని క్లియర్గా మెన్షన్ చేశా. బ్యాక్గ్రౌండ్ జనాలు ఉండాలి అని, అలాగే టెంపుల్ ట్రీస్ ఇవి కూడా కనబడాలి అని క్లియర్ గా మెన్షన్ చేశాను. అలాగే ఈ ఇమేజ్ ఒక సినిమాటిక్ లుక్ లో ఉండాలి అని ఇచ్చా. ఇలా ఇవ్వడం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఒక సినిమాకి సంబంధించిన ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ ఫోటో తీస్తే ఎలా వచ్చుద్దో మనకి అలా వచ్చుద్ది. మన కెమెరా యాంగిల్స్ గానీ లైటింగ్ గానీ ఇదంతా పర్ఫెక్ట్ గా సెట్ చేసుకుంటది. అలాగే నాకు ఏఐ ఇమేజ్ కింద ఉండకూడదు అని క్లియర్ గా మెన్షన్ చేశాను. ఇంకా ఫైనల్ గా సైజ్ మెన్షన్ చేశా. నా రిఫరెన్స్ ఇమేజ్ తో నాకు క్రియేట్ అవ్వాలి కాబట్టి ఇక్కడ నా ఫోటో అప్లోడ్ చేస్తున్నా. యాడ్ ఫొటోస్ అండ్ ఫైల్స్ ఫోటో ఉంది. ఫోటో అప్లోడ్ చేసేస్తున్నా. నెక్స్ట్ కింద క్రియేట్ అన్ ఇమేజ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేయడం ఈ ఆప్షన్ ఇక్కడ యాడ్ అవుద్ది. నెక్స్ట్ మీరు ఇక్కడ సెండ్ ప్రాంప్ట్ అన్నారు అంటే మీకు ఈ ఇమేజ్ క్రియేట్ అయిపోద్ది. మనకి ప్రాసెసింగ్ జరుగుతుంది. ఎక్కువ టైం ఏం పట్టదు. ఇమేజ్ క్రియేట్ అయిపోద్ది. చూసారు కదా, పర్ఫెక్ట్ గా క్రియేట్ అయింది. లేదు నేను క్రియేట్ చేసిన ప్రాంప్ట్ మీద నాకు నమ్మకం లేదు, ఈ ప్రాంప్ట్ ఒక ప్రొఫెషనల్ ప్రాంప్ట్, ఒక ప్రాంప్ట్ ఇంజనీర్ ప్రాంప్ట్ ఇస్తే ఎలా ఉంటుందో అలా కావాలి అంటే మీరు ఫస్ట్ ఒక బేసిక్ ప్రాంప్ట్ అన్ని డీటెయిల్స్ వచ్చేలాగా టైప్ చేయండి. చేసిన ప్రాంప్ట్ ని కాపీ చేసుకొని చాట్‌జీపీటీలో పేస్ట్ చేసిన ప్రింట్ నేను యాడ్ చేస్తున్నా. ఈ ప్రాంప్ట్ ని ఒక ప్రొఫెషనల్ ప్రాంప్ట్ క్రింద మార్చు, అది కూడా నాకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో కావాలి. ఇక్కడ నేను ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోకి ఎందుకు మారుస్తున్నాను, మనకి ఇమేజెస్ క్రియేట్ చేసుకోవడానికి అయితే చాట్‌జీపీటీ గానీ నానో బనానాలో గానీ మనం తెలుగులో ఇస్తే సపోర్ట్ చేస్తున్నాయి. మనకి చాట్‌జీపీటీ అయితే 100కి 100% సపోర్ట్ చేస్తుంది. మనకి నానో బనానాలో ఒక్కొక్కసారి పర్ఫెక్ట్ గా రావట్లా. ఇమేజెస్ వరకు అయితే పర్లా. అదే మీరు ఈ ఇమేజ్ ని ఒక వీడియో యానిమేషన్ కింద మారుద్దాం అనుకుంటున్నారు అనుకోండి, మనకి గూగుల్ కి సంబంధించిన ఫ్లో వెబ్సైట్ రన్ అవుతుంది కానీ 100కి 100% పర్ఫెక్ట్ గా రన్ అవట్లా. మనకు ఒక్కొక్క వీడియో పర్ఫెక్ట్ గా రన్ అవుతుంది, ఒక్కొక్క వీడియో పర్ఫెక్ట్ గా క్రియేట్ అవట్లా. మనకి ఈ ప్రాబ్లం రాకూడదు అంటే ఇలా మీరు తెలుగులో ఇచ్చిన దాన్ని ఇంగ్లీష్ లోకి మార్చేయచ్చు. మనకి చాట్‌జీపీటీ ఒక ప్రొఫెషనల్ ప్రాంప్ట్ కింద ఇంగ్లీష్ లోకి మార్చి ఇచ్చుద్ది. ఫ్రంట్ ఇంకో లైన్ యాడ్ చేస్తున్నా. ఇది నాకు ఇమేజ్ అవసరం లేదు, ఒక టెస్ట్ ప్రాంప్ట్ కింద ఇవ్వండి. ఎందుకంటే మనకు ఒక్కొక్కసారి చాట్‌జీపీటీ ఇలా ఇచ్చినా కూడా ఇమేజెస్ క్రియేట్ చేసేస్తుంది. ఇమేజెస్ క్రియేట్ చేయకూడదు అని క్లియర్ గా చెప్పా. అది కూడా స్టార్టింగ్ లో చెప్పాను. ఇప్పుడు మనం సెండ్ ప్రాంప్ట్ అనడం మనం ఇచ్చిన తెలుగు ప్రాంప్ట్ ఆటోమేటిక్ గా ఒక ఇంగ్లీష్ లో, అది కూడా ప్రొఫెషనల్ ప్రాంప్ట్ కింద
చేంజ్ అయిపోద్ది. ఈ ప్రాంప్ట్ ని ఇప్పుడు మీరు ఏ ఇమేజ్ జనరేటర్ లో అయినా యూస్ చేసుకోవచ్చు. మనకి అన్ని ఇమేజ్ జనరేటర్స్ తెలుగు సపోర్ట్ చేయవు. మీకు అన్నిటిలో రన్ అవ్వాలి అంటే ఇలాగ తెలుగులో ఉన్న ప్రాంప్ట్ ని ఇంగ్లీష్ లోకి మార్చేయండి. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఇమేజ్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి క్రియేట్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. అండం ఇమేజ్ అన్న ఆప్షన్ ఇక్కడ యాడ్ అవుద్ది. ఈ ప్రాంప్ట్ పేస్ట్ చేసి సేమ్ నా ఫేసే కావాలి కాబట్టి ఈ ప్లస్ మీద క్లిక్ చేసి యాడ్ ఫొటోస్ అండ్ ఫైల్స్ అని నా ఫోటో అప్లోడ్ చేసేస్తున్నా. ఇక్కడ సెండ్ ప్రాంప్ట్ అనడం మనకి ఇమేజ్ క్రియేట్ అయిపోద్ది. నేను ప్రీవియస్ క్లాస్లో ప్రాంప్ట్లు 3 టైప్స్ ఉంటాయని, బ్యాడ్ ప్రాంప్ట్, గుడ్ ప్రాంప్ట్, ప్రొఫెషనల్ ప్రాంప్ట్ ఆ క్లాస్ చాలా డీటెయిల్గా చెప్పాను. మీరు ఆ వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. చూసారు కదా ఇమేజ్ పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ ఇమేజ్ని మీరు ఏమైనా మోడిఫై చేయాలి అంటే ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి మీకు బ్యాక్గ్రౌండ్ ఏమైనా యాడ్ అవ్వాలి అన్నా, మీ షర్ట్ కలర్ మార్చేవాలి అన్నా, ఇలాగా 1 కాదు 2 కాదు, మీ క్రియేటివిటీకి తగ్గట్టుగా మీరు ఏదైనా చేయొచ్చు. మీకు బ్యాక్గ్రౌండ్ జనాలు ఉన్నారు కదా, వీళ్ళు అసలు ఎవ్వరు ఉండకూడదు అన్నా మీరు అలా లేకుండా చేయొచ్చు. నేనైతే బ్యాక్గ్రౌండ్ ఒక ఆవుని యాడ్ చేస్తున్నాను. యాడ్ వైట్ కౌ బ్యాక్గ్రౌండ్ వాకింగ్ ఫార్వర్డ్. ఇలాగా బేసిక్ ప్రాంప్ట్ ఇచ్చా. ఇక్కడ సెండ్ ప్రాంప్ట్ ఉండడం చూడండి. ప్రాంప్ట్ లో యాడ్ వైట్ కౌ బ్యాక్గ్రౌండ్ వాకింగ్ ఫార్వర్డ్ నాకు ఆవు బ్యాక్గ్రౌండ్ నుంచి ఫ్రంట్కి వస్తున్నట్టుగా కావాలి అని ఇచ్చాను. మీరు ఇలాగా ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు ఏమైనా తప్పుగా టైప్ చేస్తే ఇక్కడ మనకి ఎడిట్ మెసేజ్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి మీరు సరి చేసుకోవచ్చు. సరి చేసుకొని మళ్ళీ సెండ్ అన్నారు అంటే మళ్ళీ మనకి ఫ్రెష్గా ఇమేజ్ జనరేట్ అవుద్ది. చూసారు కదా బ్యాక్గ్రౌండ్ వైట్ కవ్ కావాలి అన్నాను, అలాగే వైట్ కవ్ వచ్చింది. నాకు ఇలాగా టైప్ చేయడం కూడా రాదు. నేను ఎలా ఇవ్వాలి అంటే బ్రౌజర్ ఓపెన్ చేసుకొని www.google.com అన్నారు అంటే గూగుల్ ఓపెన్ అవుద్ది. ఇక్కడ తెలుగు టు ఇంగ్లీష్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఇక్కడ వాయిస్ సింబల్ ఉంటుంది. మీకు ఖచ్చితంగా మైక్రోఫోన్ ఉండాలి. మైక్రోఫోన్ ఉంటేనే మనం మాట్లాడింది ఇక్కడికి వచ్చుద్ది. ఫస్ట్ ఇక్కడ క్లిక్ చేయడం రికార్డ్ స్టార్ట్ అవుద్ది. ఈ వీడియోలో ఉన్న నేను ఒక టెంపుల్ ముందు ఉండి వ్లాగ్ చేస్తున్నట్టుగా నాకు కావాలి. కాపీ చేసుకుంటారు, నోట్ ప్యాడ్ లో సేవ్ చేసేయండి. నెక్స్ట్ ఎక్కడి నుంచి రన్ అవ్వాలి అన్నది ఇక్కడ క్లోజ్ చేసి తర్వాతది చదువుతారు. నాకు బ్యాక్గ్రౌండ్ టెంపుల్ కనబడాలి, చెట్లు కనబడాలి, అలాగే జనాలు నడుస్తున్నట్టుగా కావాలి. కాపీ చేసుకుంటారు. ఇందాక మీరు పేస్ట్ చేశారు కదా, దాని పక్కనే పేస్ట్ చేసుకుంటారు. ఇలాగా మీ ప్రాంప్ట్ అంతా మీరు క్రియేట్ చేసుకుంటారు. లేదు నేను టైప్ చేయగలను అంటే ఇక్కడ క్లోజ్ చేసి ఇక్కడ మీరు డైరెక్ట్గా టైప్ చేయొచ్చు. ఈరోజు అన్నారు అంటే కింద మీకు తెలుగులో వచ్చుద్ది. ఒక టెంపుల్ ముందు ఉండి చూడండి, ఇక్కడ క్లిక్ చేయగానే తెలుగు ఇక్కడికి వచ్చుద్ది. కాపీ చేసుకొని దాన్ని నేను చెప్పినట్టుగా నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకుంటారు. ఇలాగా మీ దగ్గర ఉన్న ప్రాంప్ట్ అంతా స్టెప్ బై స్టెప్ టైప్ చేసుకొని కాపీ చేసి ఇక్కడికి వచ్చి పేస్ట్ చేసుకోవడమే. ఇక్కడ మనం తెలుగులో మైక్రోఫోన్ యూజ్ చేసి వాయిస్ రూపంలో ఇచ్చాం కదా, సేమ్ మనం చాట్ జీపీటీలో కూడా ఇవ్వచ్చు. ఇక్కడ డిక్టేట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసి మనం మాట్లాడడమే. నేను ఒక గుడి ముందు నించొని వ్లాగ్ చేస్తున్నట్టుగా నాకు కావాలి. బ్యాక్గ్రౌండ్ గుడి కనబడాలి. అలాగే నేను వేసుకున్న డ్రెస్ వచ్చేటప్పటికి ఖద్దర్ వైట్ షర్ట్ ఉండాలి, కింద పంచి ఉండాలి. ఇక్కడ స్టాప్ అనడం మనకి ఆగిపోద్ది. నేను మీకోసం ఇలాగా తెలుగులో కూడా ప్రాంప్ట్ ఇచ్చి క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను తెలుగులో క్రియేట్ చేసా. ఈ ప్రాంప్ట్ కాపీ చేస్తారు. ఇక్కడ క్రియేట్ అన్ ఇమేజ్ అని ఇక్కడ మీ ఫోటో అప్లోడ్ చేసి మనకి తెలుగు లాంగ్వేజ్లో ఇచ్చినా కూడా మనకి చాట్ జీపీటీలో రన్ అవుద్ది. ఇది మీకు చూపెడుతున్నా. ఇలా నా ఫోటో తీసుకున్న తెలుగు లాంగ్వేజ్లో ఇచ్చాను, సెండ్ ప్రాంప్ట్ అంటున్నా. ఇలాగ మీరు తెలుగులో ప్రాంప్ట్ ఇవ్వగలిగిన మనకి ఇమేజెస్ క్రియేట్ అవుతాయి. ఇప్పుడు ఈ ఇమేజ్ని ఒక యానిమేషన్ వీడియో కింద మార్చాలనుకోండి, అది కూడా మార్చచ్చు. నేను ఆ ప్రాసెస్ కూడా చెప్తాను. చూసారు కదా పర్ఫెక్ట్ క్రియేట్ అయింది. ప్రతి ఇమేజ్కి ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది. మీకు నచ్చినట్టుగా మీరు ఇంకా మోడిఫై చేసుకోవచ్చు. ఇమేజ్ని డౌన్లోడ్ చేస్తున్నా, ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే కింద మనకి ఇంకా ఎడిషనల్ ఆప్షన్స్ వస్తాయి. ఇందులో డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు దీన్ని యానిమేషన్ వీడియో కింద మార్చాలనుకోండి, ఇక్కడ యాడ్ ఫైల్స్ మీద క్లిక్ చేసి యాడ్ ఫొటోస్ అండ్ ఫైల్స్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసిన ఇమేజ్ని అప్లోడ్ చేసేయండి. ఇది కూడా తెలుగులోనే టైప్ చేస్తున్నా. నాకు ఇమేజ్ని రెఫరెన్స్గా తీసుకొని ఒక యానిమేషన్ ప్రాంప్ట్ ఇవ్వండి, అది కూడా
ప్రొఫెషనల్గా ఉండాలి. మనకి ప్రాంప్ట్ ఇవ్వడం కష్టం అనుకుంటారు, చాలా ఈజీ. ప్రతిదీ డీటెయిల్గా చెప్పారు అంటే అదే ఒక ప్రొఫెషనల్ ప్రాంప్ట్ కింద మారుద్ది. ఈ ఇమేజ్లో ఉన్న వ్యక్తి నడుచుకుంటూ ఫ్రంట్కి రావాలి, అలాగే తెలుగులో మాట్లాడాలి. డైలాగ్స్ వచ్చేటప్పటికి మనకి ఫ్లోలో వచ్చేటప్పటికి డైలాగ్స్ వరకు పర్ఫెక్ట్ తెలుగు లాంగ్వేజ్లో ఇవ్వండి. మనం ఈ లాంగ్వేజ్లో ఇస్తే కొంచెం నత్తిగా మాట్లాడుతున్నట్టుగా వస్తున్నాయి. దానికోసం పర్ఫెక్ట్ తెలుగులో వచ్చేలాగా చేస్తున్నా. ఇందాక నేను యూస్ చేసినట్టుగా మళ్ళీ గూగుల్లోకి వచ్చి తెలుగు టు ఇంగ్లీష్ అంటున్నా. ఇక్కడ డైరెక్ట్గా ఏ డైలాగ్ కావాలో అది మాట్లాడేస్తున్నా. ఈ గుడి వాతావరణం చాలా బాగుంది, నాకు ప్రశాంతంగా ఉంది. కాపీ చేసుకుంటున్నా, Ctrl+V అంటున్నా. ఈ గుడి వాతావరణం చాలా బాగుంది, నాకు ప్రశాంతంగా ఉంది. ఇది డైలాగ్. ఇప్పుడు మనం ఏం చేసాం, ఒక చిన్న టెస్ట్ ఇచ్చి అలాగే తెలుగు డైలాగ్ ఇచ్చి ఇదంతా ఒక ప్రొఫెషనల్ యానిమేషన్ ప్రాంప్ట్ కింద మార్చమన్నాం. ఇక్కడ సెండ్ ప్రాంప్ట్ అనడం మనకి ఇది ఒక ప్రొఫెషనల్ యానిమేషన్ ప్రాంప్ట్ కింద మారిపోద్ది. చూడండి, మనకి ఇంగ్లీష్లో ప్రొఫెషనల్ యానిమేషన్ ప్రాంప్ట్ మన ఇచ్చిన డైలాగ్ కూడా ఇక్కడ యాడ్ అయిపోయింది. ప్రాంప్ట్ వరకు కాపీ చేసుకొని నెక్స్ట్ గూగుల్కి సంబంధించిన వెబ్సైట్లోకి వెళ్తున్నా. వెబ్సైట్ వచ్చేటప్పటికి labs.google.floai అని సెర్చ్ చేయండి. ఇది మనకి ఫ్రీ వెబ్సైట్, రోజుకి లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ లోపు మనం వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్రియేట్ విత్ గూగుల్ ఫ్లో అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఈ వెబ్సైట్ గురించి ఆల్రెడీ ఫుల్ ట్యూటోరియల్ చెప్పాను. మీకు ఆ వీడియో లింక్ కావాలి అంటే పైన ఇస్తాను, క్లిక్ చేసి చూడండి. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఈ వెబ్సైట్ యూజర్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ మనకి ఇమేజ్ వీడియోనా అనే ఆప్షన్ ఉంటుంది. ఇమేజ్ వచ్చేటప్పటికి నానో బనానా రన్ అవుద్ది. ఇది గూగుల్ వెబ్సైట్ కాబట్టి ఈ ఇమేజ్ జనరేటర్ ఫ్రీగా రన్ అవుద్ది. నాకైతే వీడియో కావాలి, వీడియో సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ నాకు సైజెస్ వచ్చేటప్పటికి వైడ్ స్క్రీన్ లో కావాలి, 16:9 సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ నేను ఒక ఫోటో అప్లోడ్ చేస్తాను కాబట్టి ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ 1 2 3 4 అని ఉంది కదా, మీరు ప్రాంప్ట్ ఇచ్చి జనరేట్ చేస్తే మీకు ఎన్ని వీడియోస్ జనరేట్ అవ్వాలి. మనం ఒక్క వీడియో జనరేట్ చేయాలి అంటే 10 క్రెడిట్స్ మైనస్ అవుతాం. అదే మీరు 2 పెట్టారు అనుకోండి 20 క్రెడిట్స్ మైనస్ అవుతాం. నాకైతే ఒక్క వీడియో జనరేట్ అయితే చాలు. నెక్స్ట్ దీని కింద మోడల్స్ ఉంటాయి. ఇది వచ్చేటప్పటికి లైట్, మీరు ఫాస్ట్ పెట్టారనుకోండి 20 క్రెడిట్స్ మైనస్ అవుతారు. అదే మీరు క్వాలిటీ పెట్టారనుకోండి ఫుల్ క్వాలిటీతో వచ్చుద్ది, కానీ 100 క్రెడిట్స్ మైనస్ అవుతాం. నాకైతే ఫుల్ క్వాలిటీతో రావక్కర్లా. ఇక్కడ ఫాస్ట్ అని ఉంది కదా, ఇది యూస్ చేయండి. మనకి లైట్ కన్నా ఫాస్ట్ బాగుంటుంది. ఫాస్ట్ సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి ChatGPTలో క్రియేట్ చేసిన ఇమేజ్ని అప్లోడ్ చేసేయండి. మనకి ఇమేజ్ అప్లోడ్ అవుతుంది. ఇదంతా కంప్లీట్ అయ్యేదాకా వెయిట్ చేయండి. మనకి ఎక్కువ టైం ఏం పట్టదు, స్పీడ్గానే అప్లోడ్ అయిపోద్ది. మనకి ఇమేజ్ అప్లోడ్ అయిపోయింది. ఇక్కడ యాడ్ టు ప్రాంప్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయడం ఆ ఇమేజ్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఇందాక మనం ChatGPTలో యానిమేషన్ ప్రాంప్ట్ క్రియేట్ చేసుకున్నాం కదా, ఈ ప్రాంప్ట్ కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చి పేస్ట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయడం మనకి ఇక్కడ 0% చూపెడుతుంది కదా, ఇది 100% రావడం మన వీడియో క్రియేట్ అయిపోద్ది. ఇది ఎక్కువ టైం ఏం పట్టదు, నేను మీకోసం స్పీడ్గా పెడుతున్నా. వీడియో క్రియేట్ అయిపోయింది. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి మనం డైరెక్ట్గా డౌన్లోడ్ చేసేయచ్చు, లేదంటే ఇక్కడ ప్లే చేసైనా చూసుకోవచ్చు. నేను డైరెక్ట్గా డౌన్లోడ్ చేశాను, ఒకసారి ప్లే చేద్దాం. ఈ గుడి వాతావరణం చాలా బాగుంది, నాకు ప్రశాంతంగా ఉంది. వీడియో పర్ఫెక్ట్గా వచ్చింది, కానీ ఇక్కడ సబ్ టైటిల్స్ కింద వేరే లాంగ్వేజ్ ఏదో యాడ్ అయింది కదా. ఇలాగా మీకు సబ్ టైటిల్స్ కూడా రాకూడదు అంటే మీరు యానిమేషన్ ప్రాంప్ట్ ఇస్తారు కదా, ఈ ప్రాంప్ట్లోనే ఒక చోట డోంట్ షో ఎనీ సబ్ టైటిల్స్ అని టెస్ట్ యాడ్ చేయండి. ఇంకా మీకు సబ్ టైటిల్సే రావు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు కొంచెమైనా హెల్ప్ అయితే ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను, ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.